నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సర్కారు బడుల విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలన్న సీఎం. విషాహార ఘటనలపై టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు. విషాహార ఘటనలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు. రాజకీయ కుట్రలను ఆధారాలతో బయటపెడతామని వెల్లడి. మహబూబ్ నగర్లో ఘనంగా ఆరంభమైన రైతు పండుగ. 30 నాటి సభలో సీఎం తీపి కబురు చెబుతారన్న మంత్రులు. మూసీ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్న బీఆర్ఎస్. బాధితులకు మద్దతుగా పోరాడతామన్న హరీష్ రావు. అదానీ అంశంపై పార్లమెంట్లో పట్టువీడని విపక్షాలు. వరుసగా 4వ రోజు ఉభయ సభల్లో సాగని కార్యకలాపాలు. నాలుగోసారి జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం. ముఖ్య అతిథులుగా హాజరైన ఇండి కూటమి అగ్రనేతలు. K4 బ్యాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం. 3500 కిలోమీటర్ల ఆవలి లక్ష్యాలపై దాడి చేసే సత్తా. సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో విషాహార ఘటనల నేపథ్యంలో సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అంశాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఆహార కల్తీ జరిగినప్పుడు తనిఖీ చేసే కారణాలు, బాధ్యులను గుర్తించే బాధ్యతను టాస్క్ ఫోర్స్కు అప్పగించింది. మరోవైపు పాఠశాల స్థాయిలో నాణ్యమైన ఆహారం అందించేలా ఫుడ్ సేఫ్టీ కమిటీలను నియమించాలని కలెక్టర్లను ఆదేశించింది. గురుకుల విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. గురుకులాల్లో వరుస ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో విషాహార ఘటనలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఘటన జరిగిన శాఖ అధిపతి లేదా అదనపు డైరెక్టర్, ఆ శాఖ జిల్లా అధికారితో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఆహార కల్తీ జరిగినప్పుడు వెంటనే తనిఖీ చేసి కారణాలతో పాటు బాధ్యులను గుర్తించి నివేదిక ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాన ఉపాధ్యాయుడు, 2 పాఠశాల సిబ్బందితో ఆహార భద్రత కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. కమిటీ కిచెన్లో పరిశుభ్రత నిర్ధారించిన తర్వాతే వంట చేయాలని, వాళ్లు రుచి చూసిన అనంతరమే విద్యార్థులకు వడ్డించాలని స్పష్టం చేసింది. మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని, శుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురుకులాలు తనిఖీ చేయాలని పలుమార్లు కలెక్టర్లను ఆదేశించినప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిని విధుల్లోంచి తొలగించేందుకు సైతం వెనకాడబోమని హెచ్చరించారు. పిల్లలకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించడంతో పాటు విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచామని సీఎం తెలిపారు. అనేక సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టించేలా పుకార్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. పాఠశాలలు, గురుకులాల్లో భోజనం వికటిస్తోన్న నేపథ్యంలో అధికారులు, నేతలు క్షేత్రస్థాయిలో సందర్శించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం, ఐనోల్ గ్రామాల్లోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల, బాలుర సంక్షేమ వసతి గృహాల్లో కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆకస్మిక తనిఖీ చేశారు. వంటశాల, డైనింగ్ హాల్ను పరిశీలించిన కలెక్టర్ డిజిటల్ తరగతుల నిర్వహణపైన ఆరా తీశారు. హైదరాబాద్ మడ్ ఫోర్టులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ సందర్శించారు. విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి భోజనం చేసిన శ్రీ గణేష్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిద్దిపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణను పరిశీలించిన మంత్రి గురుకులాల మీద రాజకీయాలు చెయ్యొద్దని హితవు పలికారు. గురుకులాలు, వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ సహా వేర్వేరు ఘటనలు చోటు చేసుకున్న వేళ విద్యా కమిషన్ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టింది. రాష్ట్రంలో మెరుగైన విద్య అందించేందుకు సలహాలు, సూచనలు చేసేందుకు ఆకునూరి మురళి నేతృత్వంలో నియమించిన కమిషన్ హైదరాబాద్, వికారాబాద్లో పర్యటించింది. శుక్రవారం నాగర్ కర్నూల్, సిద్దిపేట, వరంగల్, మహబూబ్ నగర్లలో కమిషన్ పర్యటించనుంది. ఈ నెల 30న రంగారెడ్డి, హన్మకొండ, నల్గొండ,
డిసెంబర్ 1న సిరిసిల్ల, మేడ్చల్, భూపాలపల్లి, సూర్యాపేట, 2న ఖమ్మం, భువనగిరి, జనగామ, గద్వాల్, డిసెంబర్ 3న కొత్తగూడెం, మెదక్, ములుగు, వనపర్తి జిల్లాల్లో కమిషన్ పర్యటించనుంది. డిసెంబర్ 4న కామారెడ్డి, కరీంనగర్, నారాయణపేట్, 5న ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, 6న నిర్మల్, ఆసిఫాబాద్, డిసెంబర్ 7న మంచిర్యాల, మహబూబాబాద్లలో కమిషన్ పర్యటిస్తుంది. ఈ పర్యటనలో పరిశీలించిన అంశాల ఆధారంగా మెరుగైన విద్య అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. ప్రభుత్వ వసతి గృహాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్రలు జరుగుతున్నాయనే అనుమానాలున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అధికారులు ఎవరైనా కుట్రలకు సహకరిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ నాయకులు వెనుక ఉండి కుట్రలు చేస్తున్నారనే అనుమానాలు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఆధారాలతో బయటపెట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటీవల చనిపోయిన శైలజ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగి ఎంతో మంది విద్యార్థులు మరణించారన్న సీతక్క ఆ వివరాలను వెల్లడించారు. గురుకులాల గురించి కూడా మేము చెప్తా ఉన్నాం. ముందుగాల కేటీఆర్ మీ హయాంలో ఎంత మంది చనిపోయిర్రో ఆ రోజు ఒక్కరి దగ్గర కూడా మీరు పోలే. కనీసం ఇప్పుడైనా ప్రతిపక్షంలోకి వచ్చినావు కదా, ఈ రోజు పోండి. మొన్న వాంకడి ఘటనలో మా మంత్రులు 4 ఫాలో అప్ చేసి 16 లక్షలు ఖర్చు పెట్టినాం అమ్మాయిని బతికించడం కోసం. అయినా కూడా మేము అన్ని రకాలుగా ఆ కుటుంబానికి భరోసానిచ్చినాం, ఆదుకుంటున్నాం. కానీ మీ హయాంలో ఒక్క పిల్లగాడు చచ్చిపోయినా, ఒక్క అమ్మాయి చచ్చిపోయినా, ఒక్క రోజున మీరు ఒక్క మంత్రి అయినా పోయిందా? ఇవాళ ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు. ఇవాళ ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్లతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం, సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. సర్కారు పాఠశాలల్లో విషాహార ఘటనల్లో ప్రతిపక్షాలు కుట్రలు ఉందన్న మంత్రి సీతక్క చేసిన ఆరోపణలను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తప్పుబట్టారు. కుట్ర కోణం ఉందంటున్న సీతక్క ఎందుకు కుట్రలు ఛేదించలేకపోయారని ప్రశ్నించారు. విద్యార్థులు చనిపోవాలనే కుట్ర కోణాన్ని ఛేదించలేదా అన్నారు. 38 గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయన్న కాసం ఫుడ్ పాయిజన్కు ముఖ్యమంత్రి, మంత్రులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో పెత్తనం చేస్తున్న విద్యావేత్తలు కోదండరాం, ఆకునూరి మురళి విద్యార్థుల మరణాలపై ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. వారి పౌర హక్కులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలో హైకోర్టు మొట్టికాయలేస్తే తప్ప స్పందించినటువంటి తీరు, రేవంత్ రెడ్డి గారి రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోతుండో అర్థమైతలేదు. సంక్షేమ హాస్టళ్లన్నీ సంక్షోభ హాస్టల్గా మారిపోయినాయి. సామాన్యమైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలు చనిపోతా ఉంటే మీరు కుట్రకోణం ఉందని చెప్పేసి కళ్ళెళ్ళబెట్టి చూస్తుండ్రా? అసలు మీరు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారా, లేకపోతే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దాన్ని బయట పెట్టి లబ్ధి పొందుదామని చూస్తా ఉన్నారా? వాళ్ళ మీద నెపం నెట్టుదామని ఆలోచన చేస్తా ఉన్నారా? పిల్లలు చనిపోయేదాకా కుట్రకోణాన్ని బయట పెట్టడం మీకు అవుతలేదా? దీంట్లో ఉన్నటువంటి అర్థం ఏందని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. చనిపోయిన తర్వాత పాపం పేద తల్లిదండ్రుల కడుపుకోత మీరు ఎట్లా తీర్చుదామనుకుంటా ఉన్నారు? ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. హైదరాబాద్ ఐడీపీఎల్ సర్కిల్లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న ప్రభుత్వ గురుకులాలు, కళాశాలల్లో కనీస వసతులు కల్పించలేదని ఆరోపించారు. కరీంనగర్, తెలంగాణ చౌక్లో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కలుషిత ఆహారం ఘటనల్లో బాధ్యుల్ని గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ధర్నా చేపట్టారు. విద్యా సంస్థల్లో సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో 6,200 పాఠశాలలను మూసివేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అభయ హస్తం మేనిఫెస్టోలో ప్రగల్భాలు పలికిన హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే జీరో స్కూల్ పేరుతో మూసివేతలకు సిద్ధమవుతోందని మండిపడ్డారు.
మొత్తంగా 6,213 స్కూళ్లను శాశ్వతంగా మూసివేసే ప్రణాళికలో భాగంగానే ఆయా పాఠశాలల్లో పనిచేసే 5,741 మంది టీచర్లను బదిలీ చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ బడులను బలోపేతం చేసేలా 7,289 కోట్లతో మన ఊరు మన బడి, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం సన్నబియ్యంతో పౌష్టికాహారం అందించారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి రాగానే సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ రద్దు చేసిందని ధ్వజమెత్తారు. మధ్యాహ్న భోజనంలో పురుగులన్నం, విషాహారంతో బడిలో చేరే పిల్లల సంఖ్య తగ్గుతోందన్నారు. ఏడాదిలోనే 6,213 ప్రభుత్వ పాఠశాలలు మూతపడే దుస్థితికి రేవంత్ సర్కార్ దిగజార్చిందని విమర్శించారు. ప్రతిపక్షాలకు కనువిప్పు కలిగేలా ఈ నెల 30న మహబూబ్ నగర్లో నిర్వహించబోయే రైతు పండుగ బహిరంగ సభ ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 10 ఏళ్లలో గత ప్రభుత్వం రైతుల్ని ఎలా ఆగం చేసిందో, 10 నెలల్లో ప్రజాప్రభుత్వం ఎలా ఆదుకుందో లెక్కలతో సహా సీఎం రైతుల ముందు ఉంచనున్నారని చెప్పారు. రైతు పండుగ బహిరంగ సభలో రైతులకు సంబంధించి మరిన్ని విధానపరమైన నిర్ణయాలు ప్రకటిస్తారని దామోదర రాజనరసింహ వెల్లడించారు. అమిస్తాపూర్లో 3 రోజుల పాటు జరిగే రైతు పండుగ కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్లో రైతు పండుగ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 150కి పైగా స్టాళ్లను మంత్రులు సందర్శించారు. అనంతరం రైతు శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన సదస్సులో వారు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్, డ్రాగన్ ఫ్రూట్, వక్క, బాజీ లాంటి ఎన్నో కొత్త పంటలు వచ్చాయని, ఎక్కువ ఆదాయం ఇచ్చే పంటలపై రైతుల అవగాహన పెంచుకోవాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. చెప్పింది చేయలేకపోతే రైతుల కాళ్లు పట్టుకుంటాం తప్ప ఎవ్వరికీ తల వంచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఆయిల్ పామ్ను సాగు చేయాలని, పెట్టుబడి, అంతర్ పంటలు, కొనుగోళ్లు అన్ని రకాల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రేపు 30వ తారీఖున జరిగేటటువంటి బహిరంగ సభ రైతుల పండుగ గత 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏ రకంగా ఆగం చేశారో, మనం ఈ 10 నెలల్లో ఏ రకంగా ఆదుకున్నామో వేదిక మీద ముఖ్యమంత్రి గారే చెప్తారు. అది రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే ధాన్యం కొనుగోలు కావచ్చు, ఇతరత్ర ఏ కార్యక్రమాల్లో కూడా ఆ 10 సంవత్సరాల కంటే మిన్నగా 10 నెలల్లో చేసినటువంటి కార్యక్రమాలు లెక్కలతో సహా మీ ముందుంచుతాం. ఏది న్యాయం అనుకుంటారో, ఏది ధర్మం అనుకుంటారో, ఏది నిజం అనుకుంటారో ఆడని ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రైతాంగానికి ఉన్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకవేళ మేము ఏదన్నా చేయలేకపోతే పరిస్థితుల ప్రకారం మీ కాళ్ళు పట్టుకుంటాం, మీకు చెప్తాం తప్ప ఎవరికి తల వంచే ప్రశ్న రాదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు పండుగ అనే నినాదాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, అందుకు అనుగుణంగానే ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని దామోదర రాజనరసింహ అన్నారు. 30వ తేదీన రైతులకు సంబంధించి మరిన్ని విధానపరమైన నిర్ణయాలు ముఖ్యమంత్రి ప్రకటించబోతున్నారని చెప్పారు. ఎల్లుండి జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. దేశంలో ఎక్కలేని విధంగా రైతు రుణమాఫీ చేయడము, ఎల్లుండి మళ్ళీ ఇంకో శుభవార్త రైతులకు ముఖ్యమంత్రి గారు తెలియజేయడం, కనీసం ఇలాంటి సదస్సులు పాత జిల్లాలో 10 జిల్లాలలో ప్రభుత్వము బాధ్యత తీసుకొని ప్రతి సంవత్సరము ఒక అవగాహన వేదిక, చర్చా వేదిక, ప్రగాఢ అనుభవం ఉన్న రైతులు ఏ రకంగా వ్యవసాయం చేస్తే లాభదాయకంగా ఉంటుంది, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ రకంగా వాడుకోవాలి, సైంటిఫిక్ మెథడ్స్ ఏమున్నాయి, ఏ రకంగా మనం ముందుకు పోవాలి, ప్రతి జిల్లాలో ఒక అవగాహన సదస్సు మాత్రం ఏర్పాటు చేయాలి. అవన్నీ ఆ రైతులకు అందిస్తే ఖచ్చితంగా తెలంగాణ రైతు ఆలోచన విధానంలో మార్పు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పుల పాలైందని, నెలకు 6-7 వేల కోట్లు వడ్డీలే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని జూపల్లి కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్ హయాంలో పంటల బీమా కోసం 1300 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. 10 సంవత్సరాలు చెప్పినవి చాలా ఏవి కూడా చేయకపోగా ఈనాడు 10 మాసాల ప్రభుత్వాన్ని వేలు పెట్టి చూయిస్తూ మన ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి గారిని, మన కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఇంకా ఎందుకు చేస్తలేరు మీరు? ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటే 7,000 కోట్ల రూపాయల రైతు భరోసా కొంత ఆలస్యమైన కూడా సుమారుగా 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేయడం జరిగింది. వరి ధాన్యం కొన్న 3వ రోజే మా ఖాతాలో 500 రూపాయలు సన్నోడ్లకు ఖాతాలో డబ్బులు జమ రైతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ప్రభుత్వం సుమారుగా 14,000 కోట్లు ఖర్చు పెట్టి ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నారు. ఏం చేసిందని పండుగని మాట్లాడుతూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు. డెఫినెట్ గా ఖచ్చితంగా పండుగ చేసుకోవాల్సిన సందర్భం ఇది. సదస్సులను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు.
సమగ్ర కుటుంబ సర్వేను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సర్వేలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల వివరాలను అధికారులు సేకరించారు. ఇందుకు ఎన్యూమరేటర్లతో కలిసి హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి కూడా సీఎం నివాసానికి వెళ్లారు. ఈ సమయంలోనే సర్వే పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న రేవంత్ రెడ్డి ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని ఆరా తీశారు. హైదరాబాద్ పరిధిలో వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్లు సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా సర్వేలో వివరాలు నమోదు చేసుకునే విధంగా ఆదేశించాలని అధికారులకు సూచించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పే వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం నిర్ణయానికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? శర్మ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర విభజన చట్టం కూడా పేర్కొనడం జరిగింది. సో ఆ మేరకు కేంద్రం ఇప్పటి వరకు అనేక చర్యలు తీసుకుంటూ వచ్చింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించిన విషయంలో అధ్యయనాలు జరిగాయి. అదే సందర్భంలో రైల్వే శాఖ స్థానికంగా ఉండేటువంటి వ్యవస్థలను, అదేవిధంగా దాంతో పాటుగా కొత్తగా భూసేకరణ చేపడితే ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయి, వాటికి అయ్యేటువంటి ఖర్చులు, ఇతరత్ర అన్ని అంశాలు, దేశవ్యాప్తంగా కోచ్ ఫ్యాక్టరీల్లో ఉన్నటువంటి పరిస్థితి, వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ప్రస్తుతం కాజీపేటలో ఉన్నటువంటి ఓవరాలింగ్ వర్క్ షాప్ ఏదైతే దాన్నే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మార్చాలని చెప్పి గత ఏడాది నిర్ణయించింది. ఆ మేరకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా అప్గ్రేడ్ చేస్తూ గత ఏడాది జూలైలోనే ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గానే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేటలో ఉన్నటువంటి ఓవరాలింగ్ వర్క్ షాప్ యూనిట్ కొనసాగుతూ వచ్చింది. అయితే తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం కేంద్ర ప్రభుత్వం కాజీపేటలో ఎల్బిహెచ్, ఈఎంయు సంబంధించినటువంటి కోచ్ల తయారీకి అనుగుణంగా మొత్తం యూనిట్ ను, రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను రూపొందించాలని, అందుకు అనుగుణంగా అభివృద్ధి చర్యలు చేపట్టాలి అని చెప్పి సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్, అదేవిధంగా రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ లోనే రైల్వే బోర్డుకి సంబంధించినటువంటి ఆదేశాలను స్థానిక అధికారులకు, అంటే సౌత్ సెంట్రల్ రైల్వే, అదేవిధంగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఈఎంయు కోచ్లు, ఎల్బిహెచ్ కోచ్లు రూపొందించడానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని, అదే సందర్భంలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను అందుకు అనుగుణంగా అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు కేంద్ర హోంశాఖ నేతృత్వంలో రాష్ట్ర విభజన హామీల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమల్లోకి వచ్చాయనేటువంటి విషయాలపై కేంద్ర హోంశాఖ అధికారులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అధికారులతో పాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి కేంద్ర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో భాగంగా రైల్వే శాఖ అధికారులు కేంద్ర హోంశాఖకు ఈ సమాచారాన్ని అందజేయటము, తాము ఇప్పటికే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఓవరాల్ యూనిట్ ను గత ఏడాది రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా అప్గ్రేడ్ చేస్తామని, అదే యూనిట్ ను ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎల్బిహెచ్, అదేవిధంగా ఈఎంయు కోచ్ల తయారీకి అనుగుణంగా అన్ని రకాల వ్యవస్థలను ఏర్పాటు చేస్తూ అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. అందుకు అనుగుణంగానే తాము ఇచ్చినటువంటి ఆదేశాలు, వివరాలన్నింటినీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అందించి తద్వారా రాష్ట్ర అధికారులకు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా తాము రైల్వే కోచ్ ఫ్యాక్టరీని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా అప్గ్రేడ్ చేసి దాన్నే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అంటే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే అక్కడ ఏవైనా తయారు చేసుకోవడానికి అనుగుణంగా అన్ని రకాల వ్యవస్థలు, అన్ని రకాల అభివృద్ధి చర్యలు చేపడుతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రైల్వే బోర్డు వివరించడం జరిగింది. శర్మ, ధన్యవాదాలు అరుణ్. మూసీ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి సర్కార్ మూసీ అంశంపై పార్లమెంటునే తప్పుదో పట్టించిందని దుయ్యబట్టారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు పార్లమెంటుకు చెప్పి కేసీఆర్ కట్టిన 2 పడకల గదుల ఇళ్లల్లోకి నిర్వాసితుల్ని నెట్టివేశారని విమర్శించారు. మూసీ బాధితులకు న్యాయం జరిగేలా అసెంబ్లీలో పోరాడతామని హరీష్ రావు స్పష్టం చేశారు. పార్లమెంటు తప్పుదో పట్టిస్తున్నావు. 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నాను. సోనియా గాంధీని కూడా మోసం చేస్తున్నావు నువ్వు. దీని మీద డెఫినెట్ గా ఒకటి, బహిరంగ చర్చకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 2,
కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ను కూడా తప్పుదోవ పట్టించింది కనుక దీని మీద మా సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తారు. మూడవది, న్యాయస్థానానికి కూడా వెళ్తాం. ఆ నిరుపేదల పక్షాన వాళ్లకు రైట్ టు ఫెయిర్ కంపెన్సేషన్ యాక్ట్ 2014 ప్రకారంగా వాళ్ళకు న్యాయబద్ధంగా చట్ట ప్రకారంగా రావాల్సిన అన్ని హక్కులు వారికి కల్పించడం కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయస్థానాలకు కూడా వెళ్ళి పూర్తి స్థాయిలో ఆ పేదలకు సాయం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుంది. 4, శాసనసభ సమావేశాలు ఏదో 9వ తేదీ నుంచి ప్రారంభం చేస్తామని అన్నారు. తప్పకుండా దీనిపైన బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. మేము ఈ మూసీ బాధితులకు పూర్తి సహాయం జరిగే విధంగా రేపు శాసనసభలో కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. పార్లమెంట్లో 4వ రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. ఆరంభంలోనే ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ఉప ఎన్నికల్లో గెలుపొందిన ప్రియాంక గాంధీ, రవీంద్ర వసంతరావు చవాన్లతో ప్రమాణం చేయించారు. అనంతరం విపక్ష సభ్యులు తమ స్థానాల నుంచి లేచి అదానీ లంచాల వ్యవహారంతో పాటు ఇతర అంశాలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. మరికొందరు ఎంపీలు వెల్లోకి దూసుకు వెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోక్సభ కార్యక్రమాలకు అంతరాయం కలగడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ సమావేశమైన పరిస్థితిలో మార్పు లేకపోవడంతో లోక్సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఉదయం సమావేశం కాగానే చైర్మన్ జగదీప్ ధన్కర్ వివిధ అంశాలపై విపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. అదానీ లంచాల వ్యవహారంతో పాటు ఇతర అంశాలపై చర్చ జరపాలని నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ తొలుత 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సమావేశమైన పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేకపోవడంతో రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు. జార్ఖండ్ 14వ సీఎంగా జేఎంఎం అగ్రనేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. 4వసారి ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. రాంచీలోని మొరాబాదీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వార్ హేమంత్ సోరెన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, ఆప్ జాతీయ సమన్వయకర్త కేజ్రీవాల్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తదితర నేతలు హాజరయ్యారు. 81 స్థానాలున్న జార్ఖండ్ శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి 56 స్థానాల్లో విజయం సాధించింది. 24 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలుపొందింది.